చూడండి మా అమ్మ వాళ్ళ ఈ ఇంటి వెనకాల ఇలా ఉంటుందన్నమాట. ఇక మా అమ్మ వాళ్ళకి ఆవులు బర్రెలు ఉంటాయి. ఇక మా అమ్మ అయితే ఇక బోళ్ళు అయితే తోముతుంది. పాల బోళ్ళు చాలా ఉంటాయి. మళ్ళీ మా పిల్లలు వచ్చేసారు కాబట్టి చాలా బోళ్ళు అయినాయి మా అమ్మకి పాపం. ఇంకా వీళ్ళు స్నానం కూడా చేయలేదు వచ్చేసరికి. నీళ్ళు అయితే కాగబెట్టింది కట్ల పొయ్యి మీద. చూడండి ఇదంతా మా అమ్మ వాళ్ళ పెరడు అన్నమాట. పెరట్లో ఇక బావిలాగా దింపుకొచ్చి నీళ్ళల్లో పెట్టి నీళ్ళు కాగబెట్టి పిల్లలకు స్నానం పోస్తుందట రోజు. చూడండి ఇదేనండి గడ్డి వాము ఎంత పెద్దగా పెట్టిల్లు చూడండి, గడ్డి మోపులు. సో ఆవులు బర్రెలు ఉంటాయి కాబట్టి గడ్డి మస్తు పెద్దగా పెట్టిల్లన్నమాట మోపులు. చూడండి మా అమ్మ వాళ్ళకి ఇక రేగుపళ్ళ చెట్టు ఎంతైనా విలేజీ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. ఇగో రేగుపళ్ళ చెట్టు రేగ్గాయలు అయితే చాలా బాగున్నాయి. సంక్రాంతికి అయితే మాకైతే ఇక్కడ నుంచే వస్తాయి రేగు పండ్లు. మా తమ్ముడు తెస్తాడు మాకు, చాలా